నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బండ్ల గణేష్ చుట్టూ వివాదాలు తిరుగుతాయా, లేకపోతే వివాదాల చుట్టూ బండ్ల గణేష్ తిరుగుతాడా అంటే దానికి ఎటు సమాధానం చెప్పలేకపోతున్నాము. సో ఈ మధ్య కాలంలోనే ఆయనకి ఒంగోలు కోర్టు శిక్ష విధించిందని కూడా విన్నాము. ఈలోపే ఆయన మీద ఇంకో కేసు నమోదైంది. ఆయన 75 కోట్ల విలువైనటువంటి ఇంటిని అద్దెకు తీసుకుని ఆయన్ని లీజుకి తీసుకున్నారు. ఆ టైం అయిపోయిన తర్వాత కూడా లీజ్ టైము ఆయన ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళట్లేదు అని చెప్పేసి నౌహీరా షేక్ హీరా సంస్థల అధినేత కంప్లైంట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి పూర్తి వివరాలని అలాగే వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్ గారు. హాయ్. సో బండ్ల గణేష్ ఈయన చుట్టూ ఎప్పుడు వివాదాలు తిరుగుతూనే ఉంటాయి. సో చెక్ బౌన్స్ కేసులో ఆయన మీద కేసు నమోదైంది. ఒంగోలు కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. 95 లక్షలు జరిమానా, అలాగే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష. అది అయిపోయింది అనుకున్నలోపు మళ్ళీ ఇంకొక కేసు నమోదైంది బండ్ల గణేష్ పైన. ఏదో 75 కోట్లు విలువ చేసేటువంటి ఇంటిని లీజుకి తీసుకుని టైం అయిన తర్వాత కూడా ఖాళీ చేయకుండా అందులోనే ఉంటున్నాడు అని, అది తను సొంతం చేసుకోవాలి, కబ్జా చేయాలని ట్రై చేస్తున్నాడు అని నౌహీరా షేక్ కామెంట్ చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు ఆవిడ. సో ఆవిడ హీరా సంస్థల అధినేత. ఆవిడ ఇలా మీడియాకి చెప్పడం, ఎందుకంటే పోలీసులు బండ్ల గణేష్కి సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆవిడ అసలు ఏంటిది వివాదం ఏంటి, దీనికి సంబంధించి ఏమంటారు మీరు? ఇక్కడ 2 కళాఖండాలే అనమాట. మనం మాట్లాడుకునే 2 కళాఖండాలే, ఖండాలు. మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే ఎవరెవరు ఏ రెండు పార్టీలు కళాఖండాలే. ఇప్పుడు మొదటి పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ నౌహీరా షేక్ గారి గురించి మాట్లాడుకుందాం. ప్రాపర్టీ ఆవిడదే. ఇక్కడ ఈవిడ మీద కొంచెం జాలి చూపించాల్సిన అవసరం అయితే ఉంది. అఫ్కోర్స్ 2 కళాఖండాలే అయినప్పటికీ. ఓహో, నౌహీరా షేక్ బండ్ల గణేష్ ఇద్దరు కళాఖండాల. ఎస్. సో ఈవిడ పైన కొంచెం జాలి చూపించవచ్చు. అసలు ఇద్దరివి ఎలా జరిగిందంటే, నిజంగా ఆవిడ ప్రాపర్టీ 75 కోట్ల ప్రాపర్టీ, దాంట్లో ఒక చిన్న పోర్షన్లో వీళ్ళకి అద్దెకి ఇచ్చింది. వీళ్ళ అబ్బాయి ఉంటున్నాడు, అంతవరకు ఓకే, పర్లా. నెక్స్ట్ వీళ్ళు ఏమనుకున్నారంటే, ఒకనొక టైంలో కొన్ని రోజులు బాగానే సాగింది అంతా, ఎవరి పనులు వాళ్ళు, ఎవరి దారిలో వాళ్ళు, ఎవరి తీరు వాళ్ళదే, అంత బాగానే ఉంది. సడన్గా హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ గారి మీద అక్రమాస్తుల ఆరోపణలు అవి ఇవి అన్నీ వచ్చేసరికి మొత్తం ఆవిడ ఆస్తులన్నీ జప్తు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఆ టైంలో ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఈయన ఒక పెద్ద శిఖరం అని చెప్పుకోవచ్చు, తెలివిలోను అండ్ ఇంప్లిమెంట్ చేయడంలోనూ యాక్షన్లోను. ఈయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎలాగూ ఈవిడ అన్నీ అక్రమాస్తులు అని చెప్పేసి ఈడీ 1, 2, 3 అన్నీ జప్తు చేస్తుంది, ఇది కూడా ఈవిడిది అని తెలిసే లోపు మనం ఏం చేద్దాం, ఈ ఫ్లాట్ కొనేద్దాం, ఎంతో కొంత ఇచ్చేసి ప్రజెంట్ ఎంతో కొంత అడ్వాన్స్ అయితే పడేద్దాం, సరిపోయింది కదా. ఒకవేళ ఈడీ జప్తు చేసిన ఈ మొత్తాన్ని జప్తు చేస్తే కానీ ఈ పాటను వదిలేస్తుంది, ఇది మనకు మిగిలిపోతుంది, ముందైతే ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి తీసుకుందాం అనేసరికి వాళ్ళ అబ్బాయి ఏం చేసాం, 3 కోట్లు తెచ్చి ఇచ్చేసి, ఇది ఉంచండి, మిగతాది మనం మెల్లిగా మాట్లాడుకుందాం, ఈలోపు అది ఈలోపు ఇది అని ఏదో చేసుకున్నారు ఈయనకున్న టాలెంట్తో. తర్వాత ఈయనకి ఏమనిపించిందంటే, ఎట్లా ఈవిడి అన్ని జప్తులు గిప్తులు ఏవేవో అవుతున్నాయి, ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ పార్ట్కి కాదు, ఈ మొత్తం ప్రాపర్టీకి అన్నట్లుగా మనం ఏదో ఒకటి చేసుకుంటే ఇది మనకి మిగిలిపోతుంది. ఎట్లా ఈవిడ అన్ని అక్రమాస్తులేనంట, ఎక్కడెక్కడో సంపాదించిందంట, పోలీసులు కూడా తవ్వుతున్నారు, ఇదంతా ప్రభుత్వం జప్తు చేసేస్తుంది, ఆవిడకి మిగలదు, ఎవరికి మిగలదు, ఎవరికి రాదు. ఇంకా చెప్పాలంటే మనం ఇచ్చే 3 కోట్లు ఆవిడకి చాలా గొప్ప. సో ఈ టైంలో మనం ఏం చేద్దామంటే, ఈ సిచ్యువేషన్ని కరెక్ట్గా గ్రాప్ చేసి పట్టుకుందాం అంటే, రియల్ ఎస్టేట్ వాళ్ళకి వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, మామూలు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఒక ఇల్లు ఉంది, మంచి ఇల్లు, కూతురు ఉంది, పెళ్లి చేయాలి, ఆ ఇంటి వాల్యూ 25 లక్షలు ఉండని, 30 లక్షలు ఉండని, అర్జెంటుగా వాళ్ళకి కూతురు పెళ్లి చేయడానికి అవసరమయ్యే డబ్బులు 10 లక్షలు ఉన్నాయనుకోండి, గబుక్కున 10 లక్షలు క్యాష్ పడేసి ఆ ఇంటిని రాసేసుకుంటారు. నెక్స్ట్ అదే సిచ్యువేషన్లో మంచాన ఎవరో పడ్డారు అనుకోండి, అర్జెంటుగా ఆపరేషన్కి 12 లక్షలు కావాలి, దిక్కుండా దిమాలా ఉండదు, వెంటనే అట్లా అని చెప్పి 25 లక్షలకి ఆ కొంప కొనాలి అంటే కనీసం తిరగాలి 5-6 నెలలు. అలా కాకుండా వచ్చిందే కట్నం అని చెప్పేసి వీళ్ళు తక్కువ 12 లక్షలు ఇచ్చేసి ఇల్లు తీసేసుకుంటారు. ఇలా గ్రాప్ చేసుకుంటారు. అంటే సిచ్యువేషన్ని కూడా హ్యాండిల్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పైగా బండ్ల గణేష్ గారి మెంటాలిటీ మనకు ఆ ముందు నుంచి తెలిసిన మెంటాలిటీయే. రియల్ ఎస్టేట్లో ఆయన చాలా మితిమీరిన తెలివి ఉంటుంది. పైగా ఆయన ఉద్దేశంలో అవతల ఆవిడ కూడా నేరస్తురాలు అనే ఉద్దేశం ఆయనలో కలిగింది.
సో ఈవిడ ఆస్తులన్నీ ఊరికే గవర్నమెంట్కి దారాదత్తం చేసే కంటే మన చేతుల్లో ఉన్న దీన్ని మాత్రం మనం దక్కించుకుందాం అన్నట్లుగా ఆయన ఏమేమో డాక్యుమెంట్లు సృష్టించి ఇది అది కాదు, ఇది కాదు, అది 9 నెలలు కాదు 9 ఏళ్ళు ఈ బాండు అని ఏవేవో చెప్పుకుంటూ కాలం గడిపేశాడు. యాక్చువల్గా ఈ తతంగం అంతా ఎప్పుడు బయటపడింది అంటే ఆవిడ మీద కేసు అయినప్పుడు ఈయన అలర్ట్ అయ్యి టక్కున 3 కోట్లు ఇచ్చేసి ఎలా అయితే ఈ ప్లాన్ వేసుకున్నాడో ఇప్పుడు ఈయన మీద కేసు అయ్యేసరికి ఆవిడ అలర్ట్ అయింది. ఓకే, నిన్న చెక్ బౌన్స్ కేసు అయింది. 95 అంటే ఎంత కాదన్నా 1 కోటి రూపాయలు ఇవ్వాలి, 95 లక్షలు, 1 కోటి రూపాయలు. ప్రజెంట్ ఆయన దగ్గర ఉన్నాయో లేవో, ఏం చేస్తాడో, అమ్మో మన ప్రాపర్టీకి ఏమైనా ఎసరు పెడతాడో ఓసారి చూద్దాం పదా అని చెప్పేసి ఆవిడ అక్కడికి రాగానే ఇది నీది కాదు నాది, అది ఇది అని చెప్పేసి చిన్న వాగ్వాదం. ఈవిడేమో ఆవిడ తరఫు నీకు ఏదో చెప్పాలి కదా కేసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొగుడు పిల్లల గొడవల్లో ఏం చేస్తారు, గృహహింస నన్ను చాలా వేధిస్తున్నారు అని చెప్పి కేసు పెట్టేస్తారు కదా సింపుల్గా. అలా ఈవిడేం చేసిందంటే అక్కడ ఏవో అనుకోని కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని తెలుసుకున్నాను నేను, అందుకే గబగబా వచ్చేసాను. ఆ ఇల్లీగల్ యాక్టివిటీ ఎలా చేస్తారు నా ఇంట్లో అని చెప్పేసి ఆయన ఏమో ఇది నా ఇల్లు కావాలంటే చూడు, ఇదిగో ఇది నీ సంతకం అని నాకు చూపిస్తున్నాడు, ఇది నేను తేల్చట్లేదు. అండ్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కూడా ఇది ఆయిందే అంటున్నారు. ఫిలిం నగర్ పోలీసులు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళెందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే ఆ పరిధిలో ఉన్న ఈవిడ ఆస్తులు అవి ఇవన్నీ ఇంతకుముందే జప్తు చేస్తే వాళ్ళకు కలుగుతుంది కదా, లోకల్ పోలీసులకు తెలియదా అంటే వాళ్ళ మీద కేసులను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. సో అలా ప్రవర్తించారు. ఈ వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఈయన చూపించినవేమో చూస్తే ఈయనకు అనుకూలంగా ఉన్నాయని ఆవిడ బాధపడుతుంది. ఎంత కాదనుకున్నా ఆ చిన్న పోర్షను అద్దెకిచ్చిన పాపానికి నా ఈ 75 కోట్ల ప్రాపర్టీని కాజేయాలని నా ప్లాన్ చేస్తున్నారు, నాది నాకు ఇప్పించండి అని చెప్పేసి ఈవిడ కొట్లాట. ఇక అసలు విషయానికి వస్తే ఈవిడ కొట్లాడినా ఆయన తండ్లాడినా ఏం జరిగిందంటే మధ్యలో ఈడీ ఆల్రెడీ అటాచ్ చేసి పడేసింది ఇంతకుముందే, ఇది ఈమెది అని జస్ట్ అట్లా అటాచ్ చేసింది. అయితే ఈయన అది అటాచ్ చేయడానికి వీలు లేదు, ఆవిడ ఆస్తికి దీనికి అసలు సంబంధమే లేదు, ఇది నాది అని ఆయన. అండ్ ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక కాంప్రమైజ్ ఏంటంటే ఈడీ అటాచ్ చేస్తే నీకు మొత్తం కాకుండా పోతుంది, ఇది నాది అని నువ్వు చెప్పావనుకో నేను నీకు ఎంతో కొంత ఇస్తా, కనీసం నీకు అంత కొంత అయినా మిగులుతుంది, నాదని చెప్పు. ఈవిడికేమో తర్జనపరిచిన ఆ రేటు కూడా పడదు. ఆయన ఏం చేశాడు 3 కోట్లు 4 కోట్లు, ఇదేమో 75 CR ప్రాపర్టీ. పోనీ ఆ అగ్రిమెంట్లో సరే నీదనే చెప్తా, మనం మిగిలించుకుందాం ఎంతో కొంతకి, నువ్వు కనీసం నాకు 25 ఇచ్చి నువ్వు 50 అన్నా తీసుకుంటావా, అది లేదు. నువ్వు నాకు 3 కోట్లు ఇచ్చి ఆగమంటున్నావు, నేను ఆగను. తర్వాత ఇవ్వడానికి నీ దగ్గర కూడా లేవు, నీకు కోర్టులో 1 కోటి రూపాయల కేసు ఉంటేనే నువ్వు తర్జన పడుతున్నావు. దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో అర్థం కాక పోలీస్ స్టేషన్కి వెళ్తే ముందు నుంచి అసలు ఇది ఎటు కాకుండా చివరికి మళ్ళీ ఈడీ హ్యాండ్ ఓవర్లకు వెళ్ళే ఛాయలే ఎక్కువ కనపడుతున్నాయి. ఎంత ఈడీ హ్యాండ్ ఓవర్లకు వెళ్ళినా ఆ డబ్బా మాత్రం బండ్ల గణేష్కి దక్కే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కానీ ఈ పాప ఈవిడైతే ఇప్పటికీ కొట్లాడుతూనే ఉంది. ఇది ఓవరాల్గా జరిగింది. సో మరి ఫిలిం నగర్లో ఉన్నటువంటి 75 కోట్ల విలువ చేసినటువంటి బిల్డింగ్ సంబంధించి ఎవరిది వాళ్ళది అని చెప్పేసి అంటున్నారు. ఇటు బండ్ల గణేష్, అటు నవహీరా. 75 అంటే విత్ ల్యాండ్ వాల్యూ అండ్